హాయ్. ఇందాక నుంచి హాయ్ అండి. మీరు చెప్తున్నారు, శ్రీరామ్ గారు చెప్తున్నారు చాలా కష్టపడి అని చెప్పేసి. సో, మరి ఈ క్యారెక్టర్‌కి మీరు చూస్తేనేమో చాలా మోడర్న్‌గా ఇలా ఉంటారు. మరి ఈ క్యారెక్టర్‌కి ఒక రా అండ్ రగడ్ లుక్ కావాలి. సెటప్ కూడా చాలా పాత సెటప్పు. సో, దానికోసం మీ ప్రిపరేషన్ ఎలా ఉండింది ఈ సీరీస్ కోసం? రా అండ్ రగడ్కి జస్ట్ మేకప్ తీసేస్తే సరిపోతుంది కదా. నో, ఇది ఇంకొక రీజన్ వై ఐ ఫీల్ ఇలాంటి కథలు చెప్పాలి. ఎందుకంటే రేంజ్ యాజ్ అన్ యాక్టర్ ప్రూవ్ అవుతుంది. ఏదన్నా చేయగలగాలి అనేది అందరికీ తెలుస్తుంది అని. దీని యాక్చువల్లీ మొత్తం టీమ్కే థ్యాంక్ చేయాలి. అంజలికి, హుస్ ద కాస్ట్యూమ్ డిజైనర్, అండ్ కృష్ణ, ఇంకా శ్రీరామ్ గారు కూడా పర్టికులర్లీ ఇలా కనిపించాలి నువ్వు, హెయిర్ స్ట్రైటన్ చేసుకోకు, జస్ట్ కమ్ ఆఫ్ కర్ల్స్తోని. ఇది ఒకరోజు స్ట్రైటన్ తీసుకుని బాగాలేదమ్మా నీ జుట్టు, ఇది బాగుంది అంటే నా న్యాచురల్ హెయిర్ సార్ అంటే ఇదే చేద్దాం, మనం ఇదే చేద్దాం. సో ప్రిటీ మచ్ వెరీ స్పాంటేనియస్ అండ్ ఇట్స్ అ టీమ్ వర్క్. యా, ప్రవీణ్, సారీ చరణ్ లక్రా. సో మరి ఇదంతా చూస్తుంటే ఏంటంటే విరాటపాలెం మొత్తం టైటిల్ అదంతా కూడా ఒక లేడీ ఓరియంటెడ్గానే ఉంది. సో మరి మీ రోల్ ఎలా ఉండబోతుంది దీంట్లో? సో మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సిరీస్? టు బి ఆనెస్ట్, జస్ట్ రెక్కీ మూవీ టీం వాళ్ళు చేస్తున్నారని చెప్పి, అది రెక్కీ సిరీస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పారు. నేను వెంటనే తలుపేశాను. నాకు వేరే రీజన్ కూడా అవసరం లేదనిపించింది. బికాజ్ రెక్కీ చూసాను, నాకు రెక్కీ సిరీస్ చాలా ఇష్టం. సో అంత బాగా తీసాడు ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ టీం అన్నప్పుడు నేను ఇంకా ఏమీ ఆలోచించలేదు. అండ్ స్టోరీ విన్న తర్వాత నాకు చాలా నచ్చింది. ఇదేమి చిన్న పాత్ర అట్లా ఏమి ఉండదు. కోర్స్ ఒక నెరేటివ్లో వెళ్ళాలి కాబట్టి మీనా నెరేటివ్లో మొత్తం స్టోరీ అంతా వెళ్తుంది. అండ్ తనకు సపోర్ట్ చేసే పాత్రలో మేము అందరం ఉంటాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్ ఆర్ మై క్యారెక్టర్. డైరెక్టర్ కృష్ణ గారు